హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎల్ఎస్డి వర్సెస్ డీసీ వేరే లెవెల్ మ్యాచ్. వేరే లెవెల్ మ్యాచ్ ఇది కదా మనకు కావాల్సింది. అశుతోష్ ఏ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. విప్రాజ్ బీయింగ్ ఎ న్యూ ప్లేయర్ ఏ లెవెల్లో ఎక్స్పీరియన్స్ చూపించాడు. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మాట్లాడాలంటే మిచెల్ మార్ష్, పురాన్ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్. మార్ష్ ఏమో 200 స్ట్రైక్ రేటు, పురాన్ ఏమో 250 స్ట్రైక్ రేట్తో ఆధార కొడుతున్నారు. విశాఖపట్నంలో 6ల మోత. పురాన్ క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత బాగా తగులుకున్నాడు. ఈ మ్యాచ్ కానీ డీసీ గెలవకపోయింటే ఆ క్యాచ్ అయితే చాలా కాస్ట్లీగా మారేది. స్టార్ట్ బాగానే రన్స్ ఇచ్చిన పురాన్ వికెట్ కానీ తీగిపోయింటే ఖచ్చితంగా డీసీకి గెలిచే ఛాన్సెస్ చాలా తగ్గిపోయింటాయి. ఎనీహో ఐపీఎల్లో ఇలాంటి మోత అయితే ఏ బౌలర్కైనా తప్పదు. కుల్దీప్ యాదవ్, వాట్ ఏ బౌలింగ్, వాట్ ఏ బ్యూటిఫుల్ బౌలింగ్. ఐ థింక్ 17th ఓవర్లో 2 runs ఇచ్చి 2 wickets తీశాడు. అది 4 overs వేసి నాకు తెలిసి ఓవర్కి ఒక 5 runs per over ఇచ్చినట్టున్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ బౌలింగ్ అని చెప్పాలి కుల్దీప్ యాదవ్ నుంచి. కుల్దీప్ యాదవ్, స్టార్క్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో ఎల్ఎస్టీని 209కి రెస్ట్రిక్ట్ చేశారు. లేకపోతే స్కోర్ ఆల్మోస్ట్ 250 క్రాస్ అయ్యేదేమో చెప్పలేము. కానీ ఎల్ఎస్టీ బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో ఎల్ఎస్టీలో ఆ డెప్త్ ఆఫ్ బౌలింగ్ అనేది లేదు, ఆ డెప్త్ ఆఫ్ పేస్ బౌలింగ్ అనేది లేదు. అది మిస్ అవుతా ఉంది. దిస్ ఈజ్ ద హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేస్ ఫర్ డీసీ. పవర్ ప్లేలో 4 wickets డౌన్ అయిన తర్వాత విప్రాజ్ కానీ అశుతోష్ కానీ మంచిగా చేస్ చేసి మ్యాచ్ని అయితే గెలిపించారు. విప్రాజ్ బౌలింగ్ బాగానే చేశాడు కానీ రన్స్ అయితే బాగా ఇచ్చాడు. కానీ బ్యాటింగ్లో స్టార్ట్ కంటే ముందొచ్చి అద్భుతమైన బ్యాటింగ్, అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చూపించాడు. స్టార్టింగ్లో అశుతోష్ ఫ్లో కొంచెం స్లోగా ఉన్నా కూడా విప్రాజ్ ఎప్పుడైతే బౌండరీస్ బాధడం స్టార్ట్ చేశాడో దాని తర్వాత అశుతోష్ కూడా ఊపందుకున్నాడు. వేరే లెవెల్ చేసింది. నాకు తెలిసి పవర్ ప్లేలో 4 wickets పడిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్లేయర్ ఎవరు ఈ మ్యాచ్ని తీసుకొని ముందుకు పోతారు అనుకున్న టైంలో అశుతోష్ చేసిన ఈ చేజ్ అయితే ఐపీఎల్ అయ్యే వరకు కూడా, ఐపీఎల్ 2025 అయ్యే వరకు కూడా ఎవరు మర్చిపోరని అనుకుంటున్నాం. మీరు కనుక చూస్తే ఎల్ఎస్సీలో మార్ష్ అండ్ పురాన్ నాకు తెలిసి 70 above కొట్టారు. మిగతా అందరూ సింగిల్ రేస్. ఈవెన్ పంత్ కూడా డక్ అయ్యాడు. తర్వాత వాళ్ళు లాస్ట్ 5 overs కానీ మీరు గమనించినట్లయితే హార్డ్లీ 30 to 35 runs వచ్చి కొట్టినట్టున్నారు అంతే. అశుతోష్ శర్మ కేమ్ యాజ్ ఎ ఇంపాక్ట్ ప్లేయర్ అండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడనే చెప్పాలి. లాస్ట్ సీజన్లో కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసినాడు. లాస్ట్ సీజన్లో కూడా చాలా బాగా రన్స్ స్కోర్ చేశాడు. లాస్ట్ సీజన్లో కాదు, ఈ సీజన్లో కూడా బాగా స్కోర్ చేస్తానని మరోసారి ప్రూవ్ చేసినట్టున్నాడు. ఓవరాల్గా చూస్తే వాట్ ఏ మ్యాచ్, థ్రిల్లర్ మ్యాచ్, వేరే లెవెల్ ఎగ్జైట్మెంట్ ఈ మ్యాచ్లో. ఈ మ్యాచే కాదు, ఐపీఎల్లో కానీ ఇలాంటి మ్యాచెస్ వచ్చాయంటే వేరే లెవెల్ ఎగ్జైట్మెంట్, వేరే లెవెల్ థ్రిల్లర్. ఇది కదా మనకు కావాల్సిందే. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ అప్డేట్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.